జర్నలిస్టులు కావచ్చు లేకపోతే ఇతర సామాజిక కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ కవితలు చదివే ప్రతి ఒక్కరు కూడా నిన్న అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో మరోవైపు మహా న్యూస్కి సంబంధించి ఒక ప్రముఖ టీవీ ఛానల్ మీద నిన్న బీఆర్ఎస్ నేతల దాడికి సంబంధించి కూడా అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. సో ప్రజాస్వామ్యం బ్రతికే ఉన్నదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తా ఉన్నది. సో జర్నలిస్టుల మీద అదేవిధంగా టీవీ ఛానళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడి సరికాలంటూ ఇప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక ఏపీకి సంబంధించినటువంటి బాబు, వైఎస్ షర్మిల ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మరి మీడియా ఛానళ్ళ మీద జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి అంశం కావచ్చు. ఇక ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు రుణాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అండ్ దీంతోపాటు మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డ్రైవర్కు ఇక పిఏకు కూడా మరి సిట్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి ఒక చర్చ జరుగుతున్నది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా తొలివేలులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే శృంగారంలో కొత్తదనం కావాలి. ఏమంటారు ఇక్కడ? శృంగారంలో కొత్తదనం కావాలి, పెరుగుతున్న వివాహేతర సంబంధాలు, ఒత్తిడి, ఒంటరితనంలో పెడదారులు, ఇక ఆకర్షిస్తున్న సోషల్ మీడియా డేటింగ్ యాప్లు, భార్యాభర్తల మధ్య పెరుగుతున్న దూరం, అడ్డొస్తే భాగస్వామి హత్యకు స్కెచ్లు, కలకలం రేపుతున్న వరుస సంఘటనలు, ఇక కౌన్సిలింగ్ ఇచ్చిన మారని తీరు, ప్రజల్లో చైతన్యంతోనే సాధ్యమంటున్న నిపుణులు, ఇక వ్యక్తిగత రిలేషన్లో న్యూ ట్రెండ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి హత్యలకు సంబంధించినటువంటి వార్త కథనంగా చెప్పుకోవచ్చు మనము. రైట్గా ఇక్కడ చూస్తే కొండపై పొంగులేటి కుట్ర, ఇన్ఛార్జ్ మంత్రి తీరు చక్కగా లేదు, నా యాంటీ లీడర్లను ప్రమోట్ చేస్తుండు, మాపై ఓడినోళ్లతో కలిసి తిరుగుతున్నాడు, వేం నరేందర్ రెడ్డి కూడా మాకు వ్యతిరేకమే, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలనం, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. సో వరంగల్లో వర్గపోరు నడుస్తున్నటువంటి ముచ్చట మీ అందరికీ తెలిసిందే, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. రైట్, ఇక కవిత ఫోన్ ట్యాప్, ఎమ్మెల్సీ పిఏకు సిట్ నోటీసులు, స్టేట్మెంట్ ఇవ్వాలంటూ పిలుపు, ప్రణీత్రావు ఫోన్లో పిఏ సంభాషణ, ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రణీత్రావు అంటూ వార్త కనిపిస్తుంది. కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాప్ అయిందని గతంలో చర్చ జరిగింది. బట్ ఇప్పుడు ఆమె పిఏ ఫోన్ ట్యాప్ అయింది. ఆ పిఏకు సిట్ నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్త ఒకటి ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. రైట్, మరోవైపు టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్, ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య, పూర్ణచంద్ర అనే వ్యక్తే కారణం, పెళ్లి పేరు చెప్పి సహజీవనం చేశాడు, మోసం చేయడంతో కుంగిపోయింది, ఇక స్వేచ్ఛ తండ్రి సంచలన ఆరోపణలంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో స్వేచ్ఛ అందరికీ సుపరిచితురాలే. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మరి టీవీ ఛానల్స్లలో, ప్రముఖ టీవీ ఛానల్స్లలో ఆమె యాంకర్గా పనిచేస్తూనే అనేకమైనటువంటి రచనలు కూడా చేసింది స్వేచ్ఛ. సో స్వేచ్ఛను మరి ఎవరైతే పూర్ణచంద్ర అనేటువంటి వ్యక్తి మోసం చేశాడు, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్వేచ్ఛ తండ్రి ఆరోపిస్తున్నటువంటి అంశం. సో స్వేచ్ఛకు సంబంధించిన అంశం గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, మరోవైపు మహాన్యూస్పై బీఆర్ఎస్ దాడి, టీవీ ఆఫీసుల్లో పార్టీ వర్కర్స్ బీభత్సం, ఇక భారీ బండరాలతో విధ్వంసం, పగిలిన కంప్యూటర్లు, ఫర్నిచర్, దాడిని ఖండించిన మీడియా సంఘాలంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో ఇటువంటి దాడుల్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. సో మీడియాపై ఈ రకమైనటువంటి దాడిని చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా అనిపిస్తున్నది. ప్రజలకు మంచి చెడులు చెప్పేటువంటి మీడియా, పాలకులు తప్పులు చేస్తే ప్రశ్నించేటువంటి మీడియా మీద, జర్నలిస్టుల మీద మరి ఈ రకమైనటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకుల దాడిని ప్రతి ఒక్క మీడియా సంఘాలు, జర్నలిస్టులు ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఇక బీజేపీ చీఫ్గా డీకే అన్నట్టు మన వార్త కనిపిస్తుంది. ఇక జూలై 1న అధ్యక్ష ఎన్నిక, ఈసారి మహిళలకు ఛాన్స్, బలంగా వినిపిస్తున్న ఎంపీ పేరు, నేడు పార్టీ నేతలతో అమిత్ షా భేటీ, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం, ఇక రేసులో మరొక 3 ఎంపీలు, అధ్యక్ష పదవి తమదే అంటున్న ఈటెల రఘునందన్ అరవింద్. రైట్, ఇక బీజేపీ చీఫ్గా డీకే అరుణ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. బట్ డీకే అరుణనా, లేకపోతే ఈటెల రాజేందరా, రఘునందన్ రావా, లేకపోతే ధర్మపురి అరవిందా, ఎవరికి మరి బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు అప్పచెప్పబోతున్నా అనేది మనకు ఒక 4-5 రోజులు ఆగితే కానీ ఒక క్లారిటీ రాదు. జూలై 1st వీక్లో బీజేపీ కొత్త బాస్ని మనం చూడబోతున్నాం. డిస్కస్ చేద్దాం మరి డీకే అరుణకు వచ్చేటువంటి ఛాన్స్ ఎంతవరకు ఉందనేది. రైట్, ఇక ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే కంచగచ్చిబౌలిలో ఐటీ టవర్లు నిర్మిస్తాం, ఏమంటారు? కంచగచ్చిబౌలిలో ఐటీ టవర్లు నిర్మిస్తామంటూ ఒక వార్త మనకు కనిపిస్తోంది. రైట్గా మరోవైపు ఇక్కడ కమల దళపతి ఎవరో, ప్రధాన రేసులో ఈటెల, కె లక్ష్మణ్, పోటీలో రామచంద్రరావు, అరవింద్ సైతం, నేడు నోటిఫికేషను, 30న నామినేషను, 1న ప్రకటన అంటూ మనకి ఇక్కడ ఇది బీజేపీ పార్టీ అధ్యక్ష పోస్టుకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తోంది.
రైట్గా మంత్రివర్గ ఆమోదం లేకుండానే మేడిగడ్డకు అనుమతి. అప్పటికీ ప్రాజెక్టుపై డిపిఆర్ కూడా రాలేదు. 2015లో కాళేశ్వరం అధ్యయనానికి వాప్కోస్కు బాధ్యతలు. నాటికి మహారాష్ట్రలో ఒప్పందమే జరగలేదు. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్కు వివరాలు అందించిన ప్రభుత్వం అంటూ మరి కాళేశ్వరంకి సంబంధించి మేడిగడ్డకు సంబంధించిన వార్త. రైట్గా ఇక చూడండి, మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం. ఇక స్క్రాప్ వాహనం ఢీకొని ఊడిన కారు ముందు చక్రం మట్టుకు వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే అభివృద్ధి దైవ కార్యమంట. ఇక రాక్షసుల్లా అడ్డుపడ్డా మా యజ్ఞం ఆగదు. కేసులతో ఆపినా అది తాత్కాలికమే. కంచగచ్చిబౌలి భూములను అభివృద్ధి చేస్తాం. ఇక నాలెడ్జ్ పార్క్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తరహాలో అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ సర్కార్ది వివక్షతే. 8 మంది ఎంపీలని గెలిపిస్తే ఏమిచ్చారు? కిషన్జీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. నాగార్జున హీరోలా 2 ఎకరాలు ఇచ్చారు. ఎన్కన్వెన్షన్ తొలగించిన మంచి కార్యక్రమాన్ని గుర్తించారు. నేను చదివే రోజుల్లో పీజేఆర్ ఇల్లు జనతా గ్యారేజ్ ఆయన అడ్డుకోకుంటే హైటెక్ సిటీ తరలిపోయేది. నగరానికి కృష్ణా జలాలు ఆయన పోరాటం ఫలితమే. పీజేఆర్ వంతెన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కామెంట్స్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక ఇంకా హైలైట్ ఏమున్నాయి? ఇదే ఉంది బీజేపీకి సంబంధించి. బీసీ ఎంపీ అంట. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం. ఇక నేడు నోటిఫికేషన్, జూలై 1వ తేదీన ప్రకటన. రేసులో ఈటెల, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ అంటూ వార్త కనిపిస్తుంది. సమీకరణాలు మారితే రామచంద్రరావుకు ఛాన్సు. తుది పేరు ఖరారుపై జాతీయ నాయకత్వం కసరత్తు. ఒకే నామినేషన్ దాఖలయ్యే అవకాశం కనిపిస్తుందంట. చూడాలి ఏం జరుగుతుంది, 1 2 అనేది. రైట్, ఇంకేం హైలైట్ కనబడుతున్నాయి? ఇక స్థానిక రిజర్వేషన్లు ఎలా? బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇవ్వొచ్చా? చట్టం లేకుండా ఉత్తర్వులు సాధ్యమేనా? అడ్వకేట్ జనరల్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు. రిజర్వేషన్లు 50% మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పుపైన సమాలోచనలు. ఇక 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్సు. తొలుత ఎన్నికలనే దానిపైన స్పష్టత. ఇక ముందు పంచాయతీలేనన్న అభిప్రాయాలంట. ఏమంటారు? తొలుత ఏ ఎన్నికలనే దానిపైన స్పష్టత, తర్వాత ముందు పంచాయతీ ఎన్నికలు అనేటువంటి అభిప్రాయం కనబడుతుందంట. సో మొత్తం మీద రిజర్వేషన్లు, ఎన్నికలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ను ఒక రకంగా చెప్పాలంటే చుట్టుముట్టినాయి. ఏం చేయాలి, ఏం కథ అనేది. ఇక మరొక వార్త చూస్తే, దహన సంస్కారాలు నిర్వహిస్తున్న మనవడు బతుకున్నప్పుడు పట్టించుకోలేదు, చనిపోతే వచ్చారా? మృత్యుడి 4 పిల్లలపై గ్రామస్తులు కన్నెర్ర. మృతదేహం దగ్గరకు వెళ్ళనీయకుండా అడ్డగింత. అందరూ తలో చేయి వేసి అంత్యక్రియలు పూర్తి. మెదక్ జిల్లా వట్టూరు గ్రామంలో ఘటనంట. సో ఇక బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి నిప్పు. ఓ కుమారుడి ఘాతుకం. 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు. వరంగల్ జిల్లా కుంటపల్లిలో ఘటనంట. ఇక చూడండి, బ్యాంక్ ఖాతాలో డబ్బున్నటువంటి నేపథ్యంలో తల్లి డబ్బులు లేదని పెట్రోల్ పోసి తగలబెట్టినాడు. కన్న తల్లిని పైసలు ఇయ్యలేదని చెప్పేసి పెట్రోల్ పోసి తగలబెట్టినాడు. ఇసోడు కొడుకులు మోపారు. ఇసోడు పుడితే లాభం, సస్తే లాభం. అంటే సమాజం ఎట్టుపోతున్నది రోజు రోజుకు. చూడండి, కన్న తల్లిని పెట్రోల్ పోసి తగలబెట్టిండు బతుకుండగానే, కేవలం డబ్బుల కోసం. ఇవన్నీ కూడా ఈ మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అంటారు కదా, ఇట్లా అయింది పరిస్థితి. ఇవన్నీ ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ మంట కలిసిపోయినాయి. కేవలం ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలుగా మారుతున్నాయి రోజు రోజుకు. ఇట్లున్న పరిస్థితి. ఇక్కడనేమో బతుకున్నప్పుడు ఒక్కరు కూడా వచ్చి పట్టించుకోలేట, చచ్చిపోగానే అందరు వచ్చిరట. వచ్చి ఇక మేము పాడబడతామంటే మేము పాడబడతాము, ఇక మేము అంతిమయాత్రలో పాల్గొంటామంటే మేము అంతిమయాత్రలో పాల్గొంటామని దాన సంస్కారాల్లో మరి 4 కొడుకులు వస్తే ఊరోళ్ళందరూ కూడా మరి దగ్గర కూడా రానియలేట. బతుకున్నప్పుడు ఏం పట్టించుకోరు, బతుకున్నప్పుడు ఇంత గజిపోయారు, నీళ్ళు ఇయ్యరు. కానీ సచ్చినాక ఆమె దగ్గర ఉన్న పైసల కోసం అందరు వస్తారా అని చెప్పేసి ఊరోళ్ళు కనీసం టచ్ కూడా చేయనీయలేదట. మొత్తం అంతిమయాత్ర మొత్తం వాళ్ళు చేసిరట. ఇట్లున్న పరిస్థితి. అంటే ఎటు పోతున్న ఈ సమాజం అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక బీఆర్ఎస్ నేతలకు సిట్ నోటీసులు. ట్యాపింగ్ బాధితులు ఆ పార్టీ నేతలు. ఇప్పటి వరకు 200 మందికి పైగా బాధితుల నుంచి వాగ్మూలాలు నమోదు. కవిత పిఏకు సిట్ నోటీసులు అంటూ ప్రచారం. ఇక నిర్ధారించని సిట్ అధికారులు. అనుబంధ ఛార్జ్షీట్కు రంగం సిద్ధమంటూ వార్త. ఇక ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నిర్లక్ష్యం అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, వెలుగులో ఏం కనబడుతున్న హైలైట్గా, తెలంగాణపై ఎందుకు వివక్ష? మోదీ ఏమిచ్చిండు, కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు, సీఎం రేవంత్. ఇక బెంగళూరు, చెన్నై, ఏపీకి మెట్రో, గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. మూసీ మెట్రో,
ట్రిబుల్ ఆర్పై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకుంటలే. హైదరాబాద్కు వస్తున్న అమిత్ షాను కలిసి మళ్ళీ వినతి పత్రం ఇస్తాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే సహించేది లేదు. ఎవరు కుట్రలు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలి. గచ్చిబౌలి భూములపై వెనక్కి తగ్గం, అక్కడ ఐటీ కంపెనీలు పెడతామని వెల్లడి. ఇక పీజీఆర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఇంకేం హైలైట్ ఉంది? రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక నేడు నోటిఫికేషన్, రేపు నామినేషన్లు, విత్డ్రాకు ఛాన్స్ అంట. పోటీలో బండి సంజయ్, అరవింద్, ఈటెల, లక్ష్మణ్, డీకేఆర్ను, బీసీలకు ఛాన్సు, ఏకగ్రీవానికి మొగ్గు. ఇక అనివార్యమైతే జూలై 1న ఎన్నికలట. మహాన్యూస్ ఆఫీస్పై బీఆర్ఎస్ దాడి. ఆఫీస్ అద్దాలు, కార్లు, న్యూస్ స్టూడియో కెమెరాలు ధ్వంసం. కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ అటాక్. ఆఫీస్కు వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్. సో ఇట్లున్నది. మీరు సోషల్ మీడియాను వాడి దుష్ప్రచారం చేస్తే తప్పులేదు, కానీ ఇక్కడ మీడియా నిజాన్ని నిర్భయంగా చెప్తే తప్పు వచ్చిందంట కేటీఆర్. వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ పనులంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా నేడు ఇందూరులో పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాక అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒకసారి దిశలో చూస్తే, దిశ హెడ్లైన్ చూస్తే, కొత్తగా 5 పీజీ మెడికల్ కాలేజీలు కోటి, పెద్దపల్లి, బాన్స్వాడ, భద్రాచలం, మిర్యాలగూడలో. ఇక ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి. బోధనాసుపత్రులుగా మారనున్న 20 పడకల హాస్పిటల్లో. మంత్రి దామోదర విన్నపానికి స్పందించిన ఎన్ఎంసీ చైర్మన్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ఎల్లుండి బీజేపీ కొత్త చీఫ్, నేడు నోటిఫికేషన్, రేపు నామినేషన్లు. ఇక బీసీలకే అధ్యక్ష పీఠం దక్కే ఛాన్స్. నేడు రాష్ట్రానికి అమిత్ షా, నిజామాబాద్లో పసుపోడు కార్యాలయం ప్రారంభం అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి ఆగదంటూ హైదరాబాద్ను డెవలప్ చేస్తామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక న్యూస్ ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ దాడి అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇంకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టమంటూ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా పోరాటం. యూత్ డిక్లరేషన్ హామీ ఏమైందో చెప్పాలి. ఇక నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకిన కుటుంబం, భార్య మృతి, భర్త పరిస్థితి విషమం, 2 పిల్లలకు తీవ్ర గాయాలు. మెదక్ జిల్లా కేంద్రంలో ఘటనట. ఇక మళ్ళీ ఉగ్ర శిబిరాల నిర్మాణం. పాక్ ప్రభుత్వం, సైన్యం, ఇక ఐఎస్ఐ సహకారంతో రాడర్లకు టెక్నాలజీకి అందకుండా భారత నిఘా సంస్థలకు అందిన సమాచారం. పాక్లో ఆత్మాహుతి దాడి, 16 మంది జవాన్లు మృతి అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇంకేమున్నాయి? జూరాలపై మరొక బ్రిడ్జ్ అంట. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖ నాశనం. పాత ప్రాజెక్టులకు నిధులివ్వని గత ప్రభుత్వం. కమిషన్ల కోసం కాళేశ్వరం నిర్మాణం. పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేస్తామంటూ ఇక అన్ని ప్రాజెక్టులు పూడికతీత, నిర్వహణకు నిధులు అంటూ మంత్రి ఉత్తమ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. రైట్గా స్వేచ్ఛ సూసైడ్ వెనుక ఆమె ఫోన్లు సీజ్. వాటిలో కీలక సమాచారం ఉంది. తల్లిదండ్రులు, కూతురు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు. ఛానల్ కీలక హోదాలో ఉన్న వ్యక్తే ఆత్మహత్యకు కారణం. నా కూతురు చావుకు పూర్ణచంద్రవే కారణం అంటూ స్వేచ్ఛ తండ్రి శంకర్. స్వేచ్ఛ ఒంటి మీద గాయాలు లేవు, పోస్టుమార్టం అనంతరం వైద్యుల వెల్లడి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. మరి స్వేచ్ఛ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఆమె సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్ణచంద్ర అనేటువంటి వ్యక్తి వల్లే నా కూతురు చనిపోయిందని ఆమె తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి, కాబట్టి డిస్కస్ చేద్దాం. ఇక సర్కార్ బడిలో పెరిగిన అడ్మిషన్లు. గతేడాది కన్నా అదనంగా 50,000 ఎన్రోల్మెంట్స్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో రోజు రోజుకు సర్కార్ బడికి కొత్తలు పోతున్నారు, పిల్లలు జాయిన్ అవుతున్నారు. సో సర్కారు బడిలో ముద్దుగా బువ్వ పెడుతున్నారు, ముద్దుగా పుస్తకాలు ఇస్తున్నారు, చదువు చెప్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. కాబట్టి వద్దురా ప్రైవేట్ స్కూల్కి అని చెప్పినట్టు ఒక నినాదాన్ని కూడా గ్రామాల్లో తీసుకొస్తున్నారు. రైట్, కేసీఆర్ చేతికి ఎలా చేరాయి? గులాబీ అధినేత వినిపించిన ఆడియో టేప్లపై సిట్ ఆరా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు. ఈ నెల 20న లీక్ అయిన టేప్ల గురించి పట్టించుకోరా అంటూ కథనం. రైట్, ఆత్మహత్యలకు చేయుత. మరి ఇంత నిర్లక్ష్యమా? చనిపోయిన వారికి కూడా పెన్షన్ అంట. 5 ఏళ్లుగా దాదాపు 1,50,000 మందికి నెల జమ. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ఖజానాకు గండి. 5 ఏళ్లుగా మృత్యుల అకౌంట్లో పడుతున్నాయి. ఇక 1000 కోట్లు అంట. ఏటీఎం ఉంటే విత్డ్రా, నామినీ అయితే బ్యాంకు నుంచి డ్రా. ఇక డెత్ సర్టిఫికేట్ చెక్ చేయలేనంత అశ్రద్ధతో అధికార యంత్రాంగం. ఇప్పటికే సోషల్ ఆడిటింగ్ ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారుల అలసత్వంపై స్వేచ్ఛ కేసు స్టడీ స్టోరీ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక పీజీఆర్ నివాసం జనతా గ్యారేజ్ అంటూ మనకు వార్త ఇక్కడ హైలైట్గా కనిపిస్తుంది. జంట నగరాల్లో 25 ఏళ్ళు
పీజీఆర్ శకం నడిచిందంటూ మనకు నిన్న ఫ్లైఓవర్ ఓపెనింగ్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక మతలబేంటి కేంద్ర మంత్రితో కవిత భేటీపై రాజకీయ చర్చ, గంటకు పైగా సుదీర్ఘంగా మంతనాలు, బీజేపీలో విలీనానికి ఒత్తిడి చేశారని గతంలో హాట్ కామెంట్స్, మళ్ళీ ఇప్పుడు రామ్దాస్ అతేవాల్ భేటీ హాట్ టాపిక్, బీసీ రిజర్వేషన్ అంశమా లేక బీజేపీ రాయబారమా, జాగృతి పటిష్టంలో భాగంగానే చర్చల అనేది సిపిఐ ఎంపీ భేటీ పైన తీవ్ర చర్చనంట. ఇంకేం కనబడుతుంది హైలైట్గా? ఇక సస్పెన్షన్కు తెర, తుది దశకు బీజేపీ స్టేట్ చీఫ్ నియామకం అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు మహిళను వివస్త్రను చేసి విచక్షణ రహితంగా దాడి అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తే, నా బిడ్డ ప్రాణం తీశాడు, స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్ర అనే వ్యక్తే కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్ తండ్రి అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తే, ఇక ఒక్కసారి సాక్షిలో చూస్తే ఇక ప్రైవేట్ పుస్తకాల దందా, ప్రైవేట్ స్కూల్లో ఏటా 100 కోట్ల పుస్తకాల వ్యాపారం, ప్రభుత్వ పుస్తకాలు అదనంగా భారీగా ప్రైవేట్ బుక్స్ తప్పనిసరిగా కొనాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి, నగదు రూపంలో మాత్రమే చెల్లింపులు, రసీదు ఇవ్వరు, ఇక లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలంటూ అధికారులు చెప్తున్నారు. రైట్. ఇందిరమ్మ ఇళ్లకు రుణాలు, ఆర్థిక ఇబ్బందులున్న లబ్ధాలకు చేయిత, ఖమ్మం జిల్లాలో 405 మందికి రుణ సదుపాయం, స్వయం సహాయక సంఘాల ద్వారా అందజేత, రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో అమలంట. ఇందిరమ్మ ఇళ్ల కోసము ఎవరైతే రుణాలు కోరుకుంటారో, ఎవరైతే బాధపడుతూ అయ్యో మాకు డబ్బులు లేవు కదా, మరి ప్రభుత్వం మేము మొదట ఖర్చు పెడితేనే ప్రభుత్వం తర్వాత ఇస్తున్నది, మాకు ఆ మొదటి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవంటే స్వయం సహాయక సంఘాలు, ఏవైతే స్వయం సహాయక సంఘాలనే ఇవి ఇందిరమ్మ ఇళ్లకు లోన్లు ఇస్తాయి. ఈ లోన్లు ఇచ్చి తర్వాత మెల్లమెల్లగా ఇన్స్టాల్మెంట్లో తీసుకునేటువంటి ఆలోచన చేస్తాయి, లేదంటే ప్రభుత్వం నుంచి అయినా వచ్చిన డబ్బుల్ని వాళ్ళు కట్ చేసుకునేటువంటి ఆలోచన చేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒక తీపి కబురు మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక కొండ లేక కలకలం అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్. డిపిఆర్లో స్పష్టత లేదు, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పై కేంద్రం అభిప్రాయం, పలు కీలక ప్రశ్నలు లేవనెత్తిన కేంద్రం గృహ నిర్మాణ శాఖ, వాటిపై స్పష్టత వచ్చాకే ముందుకెళ్లకూడదంటూ, స్పష్టత వచ్చేంత వరకు ముందుకెళ్లకూడదని నిర్ణయం. ఇక 24,269 కోట్లతో 76.4 కిలోమీటర్లు రెండో దశ ప్రాజెక్టు, డిపిఆర్ను కేంద్రానికి సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అంటూ మరొక వార్త హైలైట్గా కనిపిస్తే, రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏమున్నాయి? నిరుద్యోగుల కోసం నిలబడతాం, నిలదీస్తాం, హామీలు నెరవేర్చేదాకా సర్కార్ను వదలం, 4న చలో సెక్రటరియట్కు సంపూర్ణ మద్దతంట. సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ తెలంగాణ నిరుద్యోగుల్ని మోసం చేసిండ్రు. యూత్ డిక్లరేషన్లో ఒక్కటి అమలు కాలేదు. 60,000 ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇవ్వాలి. నిరుద్యోగులకు విద్యార్థులతో భేటీ తర్వాత మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ వార్త మనకు హైలైట్గా అనిపిస్తుంది. ఇక అందరూ నిరుద్యోగులు తెలంగాణ భవన్కు చేరుకొని మరి హరీష్ రావును కలిసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక వ్యక్తిత్వ హననం చేస్తే ఖబర్దార్, మీడియా ముసుగులో విషం చిమ్ముతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాలెం బ్యాచ్లు మారాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలపై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు. ఇక బీఆర్ఎస్ శ్రేణుల శాంతియుతంగా ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫేక్ వార్తలపై మహాన్యూస్కు లీగల్ నోటీసులట. ఇక సామంతులై షాడో మంత్రులు అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. నమస్తే తెలంగాణ. ఇది ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి హైలైట్ అంశాలు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి హైలైట్ అంశాలు మనం చూసాం. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం. ఎక్స్ప్లెనేషన్లకు పోయి మరి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు హైలైట్ ఉన్నాయి అంశాలు మనం చూసినాం. ఏమున్నాయి? ఒక న్యూస్